జగన్ అరెస్ట్ చేస్తారా లేదా అనేది ఒకటి, అరెస్ట్ చేసిన తర్వాత జగన్ని బయటికి రాకుండా కుట్రలు లేదంటే వ్యూహాలు ముందుగానే కొన్ని కేసులు సిద్ధం చేసి పెడుతున్నారా అనేది కూడా ఒక ప్రచారం. వాస్తవానికి వల్లంనేని వంశీ అరెస్ట్ చూసిన, పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ చూసిన, లేదంటే ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళు, ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆల్రెడీ ప్రస్తుతం అరెస్ట్ అయ్యారు, రిమాండ్లో ఉన్నారు. ఈ అన్ని అరెస్టులు కూడా అంతకుముందు పోసాని కృష్ణమురళి అరెస్ట్ దగ్గర చూస్తే కనుక ఆయన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిప్పని పోలీస్ స్టేషన్ అంటూ లేదు. ఆయన ఏ సమయంలో ఏ పోలీస్ స్టేషన్కి వెళ్తారో, ఏ జిల్లాకు వెళ్తారో కూడా ఆయనకే తెలియదు. ఒక కేసులో బెయిల్ రాగానే ఇంకో పోలీస్ స్టేషన్ కేసులు వచ్చి పోలీసులు వచ్చి ఆయనకి సంబంధించి ఒక పీటీ వారెంట్ సబ్మిట్ చేసి వాళ్ళ పోలీస్ స్టేషన్ తరలించేవారు. దాని మీద బెయిల్ తెచ్చుకోగానే మళ్ళీ ఇక్కడ ఉత్తరాంధ్ర నుంచి ఒకడు, అటు గుంటూరు నుంచి ఒకడు, అటు అనంతపురం నుంచి, అటు చిత్తూరు నుంచి, మొత్తం అటు రాయలసీమ నుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకు తిప్పేశారు ఆయన్ని. తర్వాత వల్లంనేని వంశీ మీద 7 కేసులు పెట్టారు. ఇప్పటికే ఆయన జైల్లో ఉన్నారు. అలాగే పిఎస్ఆర్ ఆంజనేయుల మీద 2 కేసులు. అంటే ఒక్కొక్క కేసుకి సంబంధించి అంటే ఒకసారి అరెస్ట్ అయిన వ్యక్తి బయటికి రాకుండా, ఎందుకంటే అప్పట్లో తెలుగుదేశం పార్టీ హయాంలో చింతమనేని మీద ఎలాగైతే దాదాపుగా 12కి పైగా అప్పుడు కేసులు, 12 20 లెక్క కరెక్ట్గా తెలియదు, ఎన్ని కేసులు అయితే పెట్టి పీటీ వారెంట్ మీద ఆయన లోపల పెట్టారో, తర్వాత ఇప్పుడు అదే రీతిలో మొత్తం ఎవరైనా అరెస్ట్ అయ్యారంటే బయటికి రారు. అయితే ఇదే కాన్సెప్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కూడా అప్లై చేయబోతున్నారా? జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి పరిణామాలే ఎదుర్కోబోతున్నారా? ఒకటి, ఆల్రెడీ ఇప్పుడు ఆయన లిక్కర్ కేసు వ్యవహారంలో జగన్ అరెస్ట్ చేయడం ఖాయమని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఆయన మీద ఒక హత్యాయత్నం కేసు, ఒక రంగా మర్డర్ కేసు కూడా నమోదైందని చెప్పాలి. అందులో ఆ సింగయ్య అనే వ్యక్తి మృతి కేసుకు సంబంధించి A2గా జగన్ పెట్టారు. ఇప్పటికే A1గా ఆ వాహన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో రమణారెడ్డి, ఆయన AR కానిస్టేబుల్ కూడా ఇప్పటికే ఆయన A1గా ఉన్నారు. ఆయన అరెస్ట్ చేసి, లేదు నేను లోపల జగన్ ఉన్నారు, జగన్కి నేను చెప్పాను, కారు ఆయన టైర్ ఆయన మీదకి ఎక్కేసిన, అయినా సరే పోనమన్నారు అని కనుక ఆయన చెప్పిన ఖచ్చితంగా ఇమీడియట్గా జగన్ అరెస్ట్ ఉంటుంది అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. అదే కనుక జరిగితే ఈ కేసులో అంటే ఇక్కడ 2 కీలకమైన అంశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. BNS కేసులు నమోదవుతున్న ఈసారి ఇందులో ప్రధానంగా BNS సెక్షన్లోని 106 నమోదు చేశారు. దాంతోపాటు 105 BNS సెక్షన్, ఈ 105 కీలకమైందని చెప్తున్నారు. తాజాగా BNS 105 కానీ 49 సెక్షన్ కానీ చూసుకుంటే ఇందులో హత్య కిందకు రాని కల్పబుల్ హోమిసైడ్, అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు ద మర్డర్ అనమాట. ఇక్కడ కీలకమైన అంశం ఇది. ఒకవేళ ఇందులో కనుక అంటే ఒక వ్యక్తి చావుకి కారణమైనప్పుడు ఈ BNS 105 కానీ 49 కానీ సెక్షన్ పెడతారట. జగన్మోహన్ రెడ్డి సహా మిగతా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఈ సెక్షన్ పెట్టారు. అంటే ఈ నేర ఆరోపణ కనుక రుజువు అయితే, ఇది నేర ఆరోపణ నిజమని కనుక రుజువైతే ఈ సెక్షన్ కింద జీవిత ఖైదు విధించవచ్చు, లేదా నేర తీవ్రతను బట్టి 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆరోపిస్తున్నారు ప్రధానంగా. అంటే ఇదే గనక జరిగితే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే బయటికి రావడం సాధ్యం కాదా అనేది కూడా ఒక చర్చ. ఆయన అరెస్ట్ తర్వాత ఉండే పరిణామాలు ఎలా ఉంటాయనేదే ఆసక్తి రేపుతోంది.